बहुत जरूरी है सर। हमारी पार्टी के फ्लोर लीडर हमेशा कहते रहे सर इलेक्ट्रिसिटी को सुधारना जरूरी है सर। एक बारिश के अंदर ये प्रॉब्लम आता सर, तो मैं आपके जरिए से कहना चाहता हूं सर, इसके लिए आप खास तवज्जो दीजिए सर, इसमें नोट मत करिए सर, कुछ आंसर दीजिए चूंकि पब्लिक सुनना चाह रही है सर। बहुत बहुत शुक्रिया। मंत्री तो रेस्पेक्टेड मेंबर, जो कुछ भी मुद्दे उठाया, जो तकलीफ जो बताया, जरूर जो है ये तकलीफ दूर करने के वास्ते जो है पूरी कोशिश जारेंगे। तो कंसर्न डिपार्टमेंट को जो है तरफ से जो है आइंदा ऐसे चीज नहीं हो जैसे पूरे विल टेक केयर। थैंक यू। डॉक्टर विवेक वेंकट स्वामी। हेलो अध्यक्ष, थैंक यू वेरी मच फॉर गिविंग। एक मिनट सर, एक मिनट सर। అధ్యక్ష, చెన్నూరు నియోజకవర్గంలో వానలు నీళ్లు సరిగా లేవు, పంటలు ఎండిపోతున్నాయి. దాని గురించి నేను మంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను. ఓ 2 TMC నీళ్లు చెన్నూరు నియోజకవర్గానికి ఎల్లంపల్లి నుంచి రిలీజ్ చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరము ఎల్లంపల్లిలో 8 TMC స్టోరేజ్ ఉండే, ఈ సంవత్సరం 12 TMC ఉంది. త్వరగా ఈ 2 TMC నీళ్లు రిలీజ్ చేస్తే కొంచెం ఈసారి పంటలు కూడా కాపాడుకోవడం జరుగుతుంది. సో అర్జెంటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి గారిని ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను మీ ద్వారా. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ప్రభాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. సార్, దుబ్బాక నియోజకవర్గంలో సార్ ముఖ్యంగా మరి మల్లన్న సాగర్ సార్, మాకు మల్లన్న సాగరు కొండపోచమ్మ నుంచి మరి కాల్వలలో నీళ్ళు వస్తాయి సార్. మరి 10th ప్యాకేజు, 11th ప్యాకేజు, 12th ప్యాకేజు, 13th ప్యాకేజ్ ఉంటుంది సార్. మరి దాంట్లో మరి ఉప్పర్పల్లి కెనాల్ సార్, ఇంకోటి శంకరంపేట కెనాల్ సార్, ఇంకోటి రామాయంపేట కెనాల్ సార్, ఇంకోటి సిద్దిపేట కెనాల్ సార్. ఈ కెనాల్లో మెయిన్ కాలువలు తవ్వినాం సార్. ఇప్పుడు రైతులు మరి మెయిన్ కాలువలు కంప్లీట్ అయినాయి కదా, మరి పిల్ల కాలువలు ఉన్నాయి అని ఆశతోటి పిల్ల కాలువలు కంప్లీట్ అవుతాయని చెప్పి ఆశతోటి చాలా మంది నాట్లు వేసుకున్నారు సార్. మరి ఆ పిల్ల కాలువలది పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది సార్. కాలువలకి నీళ్లు పోతున్నాయి కానీ ఆ కాలువలు బాటల్ నెక్స్ లెక్క అక్కడక్కడ కొద్దిగా డిస్టర్బ్ ఉన్నాయి సార్. చిన్న మీరు దీంట్లో అధికారులతోటి పురమాయించి తక్కువ బడ్జెట్ తోటి చాలా గ్రామాలకు, చాలా చెరువులకు కుట్టలు నీళ్లు నింపుకోవడానికి మంచి అవకాశం సార్. మరి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆ మెయిన్ కెనాల్ నుంచి సబ్ కెనాల్కు వాటర్ పోవడానికి మరి కొంచెం ఈ 15 రోజులలో కంప్లీట్ చేస్తే కొన్ని 100 ఎకరాలు, 1000 ఎకరాలు మరి పంటలు ఎండిపోతున్నాయి సార్. మరి మా సొంత మండలం దుబ్బాక మండలంలో ఒక అచ్చమాయపల్లె పోతారం మధ్యలో మా రైతులే స్వయంగా డబ్బులు వేసుకొని బ్లాస్టింగ్ చేసుకొని మిషన్ పెట్టుకొని టిప్పర్లు పెట్టుకొని కాలువలు తవ్వుకుంటారు సార్. దానికి కూడా మీ డిపార్ట్మెంట్ సహకరిస్తలే సార్. మరి నిన్న రాత్రి తవ్విన కెనాలు మరి మట్టి వస్తే కూడా కొట్టుకపోయింది సార్. మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలంటే మరి వాళ్ళ కావట్లేదు. నిన్న గౌరవ మంత్రి గారిని కూడా నేను కలిసినాను, అధికారులతో మాట్లాడిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా మరి మేఘా కన్స్ట్రక్షన్ కంపెనీ ఆడ ఏజెన్సీ సార్, ఆయన పట్టించుకోవట్లేదు. అధికారులు పాపం తనలాడుతున్నారు కానీ ఎక్కడ కూడా పనులు అయితే లేవు. దయచేసి మరి జిల్లా స్థాయిలో మీటింగ్ పెట్టి ఏ కాలువలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో త్వరలో పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి, డిపార్ట్మెంట్ ద్వారా కోరుతున్న అధ్యక్ష. ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, మరి కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, కరెంటు పోల్ సరిగ్గా ఇవ్వట్లేదు. మరి ఎవరికి డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే సార్ మా స్టోర్లో మెటీరియల్ లేదంటుండ్రు సార్, స్టోర్లో మెటీరియల్ లేదంటుండ్రు. మరి వైర్ కావాలన్నా, ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా, చిన్న ఫీజులు కావాలన్నా, కరెంటు పోల్లు కావాలన్నా, మరి ఏ సబ్స్టేషన్కి ఫోన్ చేసినా, ఏ అధికారికి ఫోన్ చేసినా స్టోర్లలో మాకు బడ్జెట్ లేదు, మెటీరియల్ లేదు, మేము ఇయ్యలేమని చెప్పి చేతులు ఎత్తేస్తారు సార్. మరి రైతులు చాలా గ్రామాలలో డీడీలు కట్టిండ్రు ట్రాన్స్ఫార్మర్ల కోసం. ఆ డీడీలు కట్టిన వాటికి కూడా ఇప్పటి వరకు కూడా 100,000 కూడా డీడీలు పెండింగ్లో ఉన్నాయి. కట్టిన వాటికి కూడా ట్రాన్స్ఫార్మర్లు ఇస్తలేరు, లైన్స్ చేస్తలేరు. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇంకొక చిన్న విషయం సార్, మా దుబ్బాక టౌన్లో మాకు ఒకటే ఒక మున్సిపాలిటీ ఉంటుంది సార్. TUFIDCల గతంలో మేము 20 కోట్లు శాంక్షన్ ఇస్తే మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 20 కోట్లు క్యాన్సిల్ చేసింది సార్. దానికి వెజ్, నాన్ వెజ్ మార్కెట్, మరి అదేవిధంగా టౌన్ హాలు, రోడ్లకు అన్నీ కూడా మేము ప్రొసీడింగ్లు ఇచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసిండ్రు. దయచేసి ఈ 3 విషయాల మీద మరి తొందరగా పరిశీలించి
మరి మా అన్ని మండలాలకు నీరు అందించే విధంగా సబ్ కాలువలు కంప్లీట్ చేసే విధంగా ఈ కరెంటు సంబంధించి రైతులకు సంబంధించి TUFED సంబంధించింది తగిన చర్య తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కన్సర్న్ మంత్రులను అధికారులను కోరుతున్న అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ సూర్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.